ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాలం కోరాహు కుమారులు 84వ కీర్తన అమూల్యమైన నీ మాటలు అందించుమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. కోరాహు తిరస్కారం చేశాడు. తన కుమారులు కీర్తన పాడుతూ ఉన్నారు. అందుకనే తండ్రి ఎలాంటివాడు, కుమారులు ఎలాగో దేవుని మందిరమును గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుందని దావీదు చెప్పినట్లుగా, ఇదిగో యూదా వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనం, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. కోరాహు తిరస్కారం చేశాడు. అది సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. అయితే కోరాహు కుమారులు రచించిన కీర్తన జీవముగల దేవుని మందిరములో జీవముగల దేవుడు ఉంటాడు. జీవము లేని వాటికి ఎంతోమంది దర్శిస్తున్నారు, ఆకర్షిస్తున్నారు. ఆశీర్వాదము లేకుండా పోతున్నది. ఈ ప్రశస్తమైన సమయంలో జీవము గల దేవుని దర్శించుటకు ఎక్కడెక్కడికో వెళతా ఉంటాం. ఎన్నో కొండలు ఎక్కిన కాన్రాని వ్యక్తిగా ఒక శక్తి కనబడుతుంది. ఏమిటా శక్తి? అబ్రాహాముకి దేవుడు 12వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. 15వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. 17వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ 16లో 15లో నేను సంతానము లేనివాడని పోవచ్చున్నానే అని ఆయనంటే, యెహోవా నాకు పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడని శారై, అబ్రామ్ ఇరువురు మాట్లాడారు. 15వ అధ్యాయంలో అబ్రామ్ మాట్లాడాడు. 16వ అధ్యాయంలో శారై మాట్లాడింది. 12వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షత. మరి ఈ ఉదయకాలం 21వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో చెప్పాడు, మీదటికి కాలమున శారా కౌకిట కుమారుడు ఉండును అని దేవుడు పలికాడు. 18వ అధ్యాయంలో 3 మనుషులుగా కనబడినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చాడు. కనుకనే అబ్రహాము దీవించబడ్డాడు. 17వ అధ్యాయంలో అబ్రహాము అనే పేరు అబ్రహాముగా మార్చాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడై ఉండుము. శారాయికి శారా అని పేరు పెట్టాడు. అబ్రాహాముకి అబ్రహాము అని పేరు పెట్టాడు. 18వ అధ్యాయంలో వచ్చిన ఆ దర్శించిన వారికి, ఆ ప్రత్యక్షమైన వారికి భోజనం పెట్టాడు. కనుక దేవుడు సర్వశక్తి గల మాట మాట్లాడాడు. 90 ఏండ్లు శారా కనునా, 100 ఏండ్ల వానికి సుఖం కలుగునా, నా యజమాను వృద్ధుడై ఉన్నాడు అని అంటుంది. నవ్వింది. శారా నవ్వనేలా
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను నవ్వలేదు. లేదు, నువ్వు నవ్వావు. 21వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లుగా యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఇప్పుడు వారు జీవమగల దేవుడు, దేవుని మందిరం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన గుడారం వేసి ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. ఎవరంటే అబ్రహాముగా మార్చబడ్డాడు. పేరు తీరు మార్చబడింది. ఇప్పుడు ఆశ మందిరావరణములో చూడవలెను. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఇప్పుడు అంతకుముందు అవిధేయత కేకలు, సంతానము లేనివాడనై పోవచ్చునానే, యెహోవా నేను పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు. ఇవన్నీ కూడా విరోధమైన కేకలు, విరోధమైన మాటలు, వినోదం అంటే చూడటం, వినూత్నమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు జీవము గల దేవునిని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇప్పుడు 21వ అధ్యాయంలో కుమారుడు పుట్టినప్పుడు ఎంతో ఆనందంతో కేకలు వేస్తున్నారు. 22వ అధ్యాయంలో దేవుడు పరీక్షించాడు. పరీక్షించినప్పుడు తన ప్రవర్తనకు ఏ లోపం లేకుండా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారం, శారాను చెప్పిన ప్రకారం దర్శించాడు కదా. అబ్రహాముతో చెప్పిన ప్రకారము, నేను చూపింపబో పర్వతములలో ఒకదాని మీద నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును బలిగా అర్పించమన్నాడు. మారు మాట మాట్లాడక వెళ్ళాడు. కట్టెలు నిప్పు ఉన్నవి కానీ నాయనా గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడు. ఆ వధింపబడిన గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను. యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సిలువలో నీకై నా కొరకై వేలాడిన యేసును దర్శించాలి. ఇసాకు బదులు యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. విలువైన దేహమును దర్శించుటకు హృదయము శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. ఆయన జీవము గల దేవుడు, జీవము గల యేసు ప్రభు. ఆయన
జీవాధిపతి. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడంటే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. జీవముగల దేవుడు జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. 3వ అధ్యాయము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవముగల దేవుడు, జీవముగల దేవుని సంఘం దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘం. జీవముగల దేవుడు, జీవముగల దేవుని సంఘం. చూస్తావా? చూడాలని ఆశ ఉందా? ఆనందంతో కేకలు వేసే శరీరమును హృదయమును ఆనందముతో కేకలు వేయుచున్నది. కారణం, దేవుడు మేలుతో హృదయాన్ని తృప్తిపరిచాడు. అబ్రహాము జీవితంలో అబ్రహాముగా మార్చి అబ్రహాముకు ఆనందము కలుగు చేశాడు. ఆనందముతో నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. అలాగైతే జీవముగల దేవుని దర్శించుటకు దేవుని జీవముగల దేవుడు, జీవముగల సంఘం. అలాగైతే సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను ఆ సంగతులు నీకు తెలియపరుస్తున్నా. అలాగైతే అబ్రహాము జీవితంలో విశ్వాసులకు తండ్రి, అన్యుడైన అబ్రహాముగా మార్చి ఆనందంతో నింపాడు. అనేక అన్యులైన వారిని మార్చి అనేకులు యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇస్సాకు స్థానములో యేసయ్య, నీ స్థానములో నా స్థానములో యేసయ్య సిలువ వేయబడిన విలువైన దేహము, విలువైన మాటలు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించుము. ఇలాగా మాట్లాడి తన జీవితాన్ని అర్పించిన, సమర్పించిన, సమాధి చేయబడిన, 3వ దినాన మృత్యుంజయుడు లేచిన జీవముగల దేవుని సంఘం జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో ఆనందముతో ఆరాధించే కేకలు, ఆత్మతోను సత్యముతో. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, సమరయ స్త్రీని సజీవురాలైన స్త్రీగా ఆత్మతో సత్యముతో ఆరాధించే భక్తిపరురాలుగా అనేకులను ఆకర్షించి యేసునొద్దకు తీసుకుని వచ్చిన యేసు ప్రదర్శన, యేసు దర్శన, అనేకులకు యేసు శిలువ దర్శనం, అనేకులను విముక్తులుగా చేసి నమ్మబడే నాయకత్వం, ధీరత్వం, అదే ముడత్వాన్ని బలి చేసి త్రిత్వమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నమ్మి బాప్తిసం పొంది దేవుని సంఘములో ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలను కావాలని ఆనందంతో నీ సన్నిధిలో కేకలు వేసి
భక్తిపరులు భయము, భక్తి, ఆరాధన, ఆనందమును కోరుతూ యేసునామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఉండి నడిపించునుగా. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను, మీ ఇరుగు పొరుగు వారిని బహుగా దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా చేయునుగాక. ఆమేన్.